ఎందుకంటే వీళ్ళంటూ ఒక లక్ష్యం పెట్టుకొని భూమి మీదకి వచ్చారు. దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళ లక్ష్యం దిశగానే వాళ్ళు వెళ్తుంటారు. సపోజ్ రాముడి లైఫ్ తీసుకుంటే, మరి రాముడు తెల్లారితే పట్టాభిషేకం అని చెప్పేసేసి ఒక సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నప్పుడు వెంటనే కాదు, నువ్వు వెంటనే అడవులకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అలా పట్టాభిషేకం అనే సెలబ్రేషన్ కి అడవులకు సర్వసంగ పరిత్యాగిలాగా అడవులకు వెళ్ళిపోవడం, రెండింటికి ఎక్కడ కనెక్షన్ ఉండదు. అలాంటి కంప్లీట్ వైవిధ్యంగా ఉన్నటువంటి లైఫ్ ను రాముడు అంటే డైజెస్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే రాముడికి తెలుసు తను ఎటువంటి ప్రణాళిక మీద ఈ భూమి మీదకి వచ్చాను అన్నది తెలుసు. కానీ రాముడు వెంట ఉన్న ఆయన పార్ట్నర్ అయినటువంటి సీత ఎలా డైజెస్ట్ చేసుకుంది, ఇదంతా అద్భుతంగా మనకు డీనా మెరియం గారు ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో తెలియజేశారు. అలాగే మహాభారతం తీసుకుంటే పాండవులకు కౌరవులకు మధ్యన ల్యాండ్ డిస్ప్యూట్స్, అంతే కదా,